తిరుమల శ్రీవారి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ఘోర అపచారం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలోని వెంకటాయపాలెం గ్రామంలో టీటీడీతో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించడానికి టీటీడీతోనే స్థలం కొనుగోలు చేయించారని ఆయన తెలిపారు. 25 ఎకరాల స్థలాన్ని ఎకరాకు 50 లక్షల చొప్పున 12.5 కోట్లతో కొనుగోలు చేయించారని ఆయన వెల్లడించారు. సాధారణంగా టీటీడీ ఎక్కడ ఆలయాలు నిర్మించినా అక్కడ స్థలాన్ని దాతలు సంస్థలే ఇస్తాయన్నారు. అలాగే వెంకటాయపాలెంలో కూడా స్థలం ఇవ్వాలని టీటీడీ అడిగినప్పటికీ చరిత్రలో ఫస్ట్ టైం తొలిసారిగా టీటీడీతోనే స్థలం కొనుగోలు చేయించడం దారుణం అన్నారు. ఈ అపచారానికి పాల్పడ్డందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భూమన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఇలాంటి సాహసమే చేయలే. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. ఇంత భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి మీరు అమరావతిలో అది ఆకర్షణీయంగా వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయటం కోసమని 200 కోట్ల రూపాయల ఖర్చుతో గుడి టీటీడీనే నిర్మించాలా? నిర్మించేటువంటి గుడికి స్థలం కూడా టీటీడీనే కొనుక్కోవాలా? టీటీడీ చేత బలవంతంగా కొనిచ్చినారు. గతంలో ఇలాగే 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడవారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు, మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు. భగవంతుడికి క్షమాపణలు చెప్పాలా. వెంకటేశ్వర స్వామి భక్తులకందరికీ కూడా వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు గారు అలాగే భక్తులకి అందరికీ క్షమాపణ చెప్పాలా. నేను ఈ పాపం చేశాను అని